చలికి నాలుగు లేవు అద్దరు సార్ లేదా సార్ పిల్లలు పొద్దున్న అంటే మంచి బాగా బనానాలు తీసేరి ముగ్గురు వస్తే నేను ఇల్లు కానీ అవుతే ఈ ఆఫ్రికా సావధాన్ కట్ట ఎంత అజ్మత్ మేడం ట్రైనింగ్ పోయి రాలే कर सैल्यूट जय जय शुरू कर जय पंजाब सिंध गुजरात मराठा यमुना गंगा उच्चल जनहिते गाये तव शुभ आशीष हमारे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे जय हे जय 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 हे कर तीन तीन दी
భారత్ మాతా కి మండల ప్రజానికానికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర మరియు అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాక్లూరు మండల ప్రజల తరపున అదేవిధంగా ప్రజాప్రతినిధుల తరపున అధికారుల తరపున అందరి పక్షాన ఈ యొక్క మాక్లూరు మండల ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా దేశ ప్రజానికానికి అందరికీ కూడా 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 76 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగంతో మన ప్రవర్తన మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దేశ ప్రణాళికను రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క కమిటీ అందరు కలిసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు మన వ్యవస్థ పాలన పరిపాలన అన్నిటినీ కూడా ఈ యొక్క రాజ్యాంగానికి లోబడి నడుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా గొప్ప వ్యక్తి. తాను లేకపోతే ఈ యొక్క ప్రజానీకానికి ఇలాంటి రాజ్యాంగం దొరికేది కాదేమో అని అనుభవం ఉంది. అట్లాంటి వ్యక్తి మనకు మంచి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి కాన్స్టిట్యూషన్ మనకు ఉండడం చాలా గొప్ప విషయం. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2024 సంవత్సరపు గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. మండల ప్రజలకు మనము ఈ యొక్క గణతంత్ర దివస్ యొక్క రోజు యొక్క మహత్వంని మనం తెలుసుకొని మనం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అందరూ పాటించాలని, అభివృద్ధి చెందాలని మొన్ననే మన వికసిత్ భారత్ ప్రోగ్రాం మనం చేసుకోవడం జరిగింది. అందులో మన భారతదేశం అభివృద్ధి చెందాలి 100వ సంవత్సరానికి 100 ఏళ్ళకి 2047కి అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని సంకల్పించారు. అలాగే మనమందరం కూడా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని ఈ గణతంత్ర ఉత్సవాలు భక్తితో శ్రద్ధతో మనం చేసుకుంటున్నాం. దీనికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తక్కువైతే మళ్ళీ